వాళ్ళు ఏం చెబుతారు, రావాల్సిన మంచి రోజులు వచ్చేసినాయి అంటున్నారు. మంచి రోజులు వచ్చినాయి అంటారు. ఈ ఖర్చులు కానీ దేనికో దానికి వాళ్ళకి ఆసరానేగా. రాక్షస పాలన పోయిందండి. అంతకు ముందు రాక్షస పాలన జరిగింది రాష్ట్రంలో. ఎవరికి నిరుద్యోగులు నేను డిగ్రీ చదివా, నాకు ఉద్యోగం ఏది, నేను తిరగాల్సిన అవసరం నాకేంటి రోడ్ల మీద ఇలా. నా ఐటీ మిషన్ గుడ్డు పెట్టిద్దా, గుడ్డు పెట్టిద్ది, ఏ సంవత్సరాలు గుడ్డు పెట్టేస్తామని కొద్ది టైం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం అని కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, అసలు ఇలా కదమ్మా నాయకుడు అంటే ఉండాల్సింది ఎలా కదా. అలాగే ఉండాలి. అది నిజమే. మెగా డిఎస్సీ వదిలారు, రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వదిలింది ఇప్పుడే కదా. ఇంకొక 5-6 నెలల్లో మనం మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ ఐటీ సెక్టర్ వద్ద చూస్తా ఉండండి మీరే. నా కొడుకు బుద్ధి రావాలి. ఇది ప్రభుత్వం అంటే, ఇది పాలన అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ యువతంతా కూడా ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరికీ మీరు కావాలనే ఓట్లేసారంటారా? డెఫినెట్ గా 100 సార్లు గెలిపించుకొని వేసుకున్నాం. అంతకు ముందు వేసాం ఒక ఎదవలకి. వాడు అసలు మమ్మల్ని పట్టించుకుంది లేదు, మమ్మల్ని చూసింది లేదు. మా ఇళ్ళకు ఇంటర్ కొట్టుకు వచ్చి కూడా అందిందా విద్యాదేవన అని ఒకటే మాట తప్పించి, మీకు ఏమైనా ఇంట్లో అందుతున్నాయా, ఎలా ఉన్నారు ఇళ్ళల్లో వాళ్ళు, మీకంతా సంక్షేమం బాగానే ఉందా, ఏం లేవు, మీకు డబ్బులు అందుతున్నాయా, ఓకే తీసుకోండి. డబ్బుతో అన్ని కూడా అనుకున్నాడు. కొన్ని కూడా నేను డబ్బుతో కొనలేని కూడా. అవి వాడి వల్ల కాదు. వాడు ఇంకా 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 10 కాదు, వాడి బతికి అయిపోయింది అంతే. అది వాడు చాప్టర్ అయిపోయింది. ఈ రోజున ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం కానీ, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చేసుకుంటూ పోతున్నాడు. ఈ రోజున వృద్ధాప్య పెన్షన్లు మీ చేతుల మీదుగా కూడా మీరు దగ్గర ఉండి అందించడం ఎలా ఉందంటారు? గతంలో జగన్ బాబు చెప్పిన పనులన్నీ ఒకటి కూడా జరగలేదు. ఆయన డిఎస్సి అని టప్పా కొట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి చేతులు ఎత్తేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే ఆయనకిలాగా ప్రజావేదికలు కూల్చడంతో స్టార్ట్ చేయాలి, సంతకాలతో స్టార్ట్ చేశారు. మన ఇప్పుడు పెన్షన్లు కానివ్వండి, మన డిఎస్సీల మీద సంతకాలు కానివ్వండి, అనేక అన్నా క్యాంటీన్లకు సంబంధించినవి కానీ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయం ఎలా ఉండిద్ది అంటే కూల్చడం, మన ఏంటంటే పడిన దాన్ని లేపుకుంటూ పోవటం. అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగిన వారు, ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది. మనం గతంలో హైదరాబాద్ కూడా చూడటం జరిగింది. వాలంటీరు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో మీకేదో సాయం చేస్తున్నాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఉదయాన్నే వెళ్ళి ఆ అవ్వతాతలకి పెన్షన్ ఆయన చేత్తో ఆయన అందించే విధానాన్ని, అలాగే మిగతా అధికారులతో పాటు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ఈ పెన్షన్ల పండుగలో పాల్గొంటున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ మార్పును? ఎలా చూస్తారు? ఈ పెన్షను అనేది చాలా పెద్ద పండుగ అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మనిషి కాదు, మహాశక్తి. ఆయన అన్నట్లుగా ఖచ్చితంగా గత ప్రభుత్వంలాగా ఏదో చేస్తామని చేయకుండా తప్పుడు మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదు. అన్నమాట ప్రకారం ఖచ్చితంగా 1వ తారీఖు రాగానే ఉదయాన్నే పేదవాళ్ళకి, వృద్ధులకి పెన్షన్ అనేది 4000 చొప్పున ఇవ్వటం కానీ, బకాయిలు కూడా ఇవ్వటం కానీ అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని మరొకసారి రియల్ హీరోగా నిరూపించిన చంద్రబాబు గారు తప్ప మరి ఇది ఎవరు సాధ్యం కాదని. ముందు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేకపోతే అమరావతి, ఇది మా క్యాపిటల్ అమరావతి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పెరిగిన ధరలతో ఈ చెప్పినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఆసరా అవుతాయి అంటారా? తప్పకుండా అవుతాయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అయ్యే పనులు, చేసే పనే చంద్రబాబు గారు చెబుతారు కానీ చేయింది ఏది చెప్పరో. ఖచ్చితంగా జరిగిద్ది, అందరూ లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.